है डॉट है वे घर पर नहीं है వే ఘర్ పర్ హై వే ఘర్ పర్ నహీ హై. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారా అని క్వశ్చన్ చేయాలి. ఎలా అడుగుతారు? क्या क्या वे घर पर है వెరీ గుడ్. క్యా వే ఘర్ పర్ హై. క్యా ఏమిటి, వే వారు, ఘర్ పర్ ఇంటి దగ్గర, హై ఉన్నారా. క్యా వే ఘర్ పర్ హై వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారా. వెరీ నైస్ వెరీ నైస్. ఓకే, నేను నిన్న ఈ సమయానికి ఇంటి దగ్గర ఉన్నాను. నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను చెప్పండి. कल कल मैं సార్ యాక్చువల్గా నేను హాఫ్ అన్ అవర్ జాయిన్ అవ్వలేదు సార్. బట్ ఇది చిన్న డౌట్ ఉంది సార్ ఈ టాపిక్ లో. అడగండి అడగండి అడగండి. కల్ మై घर पर मैं थी. मैं घर पर थी. थी. వెరీ గుడ్. घर पर थी मैं थी. ఎందుకంటే మీరు లేడీ కాబట్టి ఏం యూజ్ చేశారు? థీ యూజ్ చేశారు. మీరు జంట అయితే థా అని యూజ్ చేశారు. మీరు లేడీ కాబట్టి థీ అని యూజ్ చేశారు. థా థీ అంతే. ఓకే, ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు థే యూజ్ చేస్తారు. మీరు దీంట్లో ఉన్న డౌట్ ఏంటి? డౌట్ అంటే ఏంటి? ఏ డౌట్ ఉంది? హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యేసరికి అబ్ దగ్గర నెక్స్ట్ కల్ దగ్గర కొంచెం క్లారిఫికేషన్ మిస్ అయింది సార్. నిన్న ప్రాక్టీస్ సెషన్ లో కొంచెం యాక్చువల్లీ బుక్ కూడా రీచ్ అవ్వలేదు సార్ ఎగ్జాంపుల్స్ చూడడానికి. కొంచెం అది ప్రాబ్లం అయింది. నేనేది ఏంటంటే యాక్చువల్గా ప్రాక్టీస్ సెషన్లో మీకు 1 అవర్ అందరూ చెప్తూ ఉంటారు కదా, అప్పుడే మీకు క్లియర్ అయిపోలేదు యాక్చువల్లీ డౌట్ ఇది. అవును సార్, అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మిస్ అయిపోయేసరికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇబ్బంది అయింది. అది మీరు ఫిక్స్ అయిపోయారు అంతే. నేను హాఫ్ అన్ అవర్ మిస్ అయిపోయారని మీరు ఫిక్స్ అయిపోయారు అంతే తప్ప నేను మీకు నెక్స్ట్ వీడియో పంపించిన కూడా మీరు చూడలేదు. నేను క్లాస్ మిస్ అయ్యాను అంతే, వీడియో కూడా చూడలేదు మీరు. ఎందుకు చూడలేదు నాకు అర్థం కాల. లేదు సార్, యాక్చువల్ గా అంటే ప్రాక్టీస్ సెషన్ లేదు సార్, మార్నింగ్ క్లాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విన్నాం సార్. ఈ అబ్ దగ్గర కల్ దగ్గర అనే దగ్గర కొంచెం ప్రాక్టీస్ సెషన్ లో కొంచెం లేట్ అవ్వడం వల్ల అది స్టార్టింగ్ నుంచి వినకపోవడం కొంచెం అక్కడ కొంచెం స్టక్ అయింది. క్లాస్ విన్నారు కదా మీరు? ఓకే ఓకే, విన్నా సార్, క్లాస్ విన్నాను సార్. ఓకే 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 సరే. చూడండి ఏమీ లేదండి, చాలా సింపుల్ అనమాట. ఒకసారి తాతేతీల గురించి చెప్తాను చూడండి. ఓకే, ఒకసారి మైక్ ఆఫ్ చేయండి మేడం. ఓకే, ఎవరికైతే తాతేతీలు ఇంకా డౌట్ ఉందో వాళ్ళందరి గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరందరూ హో హై హైల విషయంలో క్లియర్గా ఉన్నారు. తాతేతీలు విషయంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక చూడండి. థా అనేది ఏంటి అంటే ఒక పురుషుడి గురించి మాట్లాడేటప్పుడు థా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇది ఎందుకు తాతేతీలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే గతంలో మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము అనేది చెప్పడానికి ఉపయోగపడతాయి. ఓకే, అయితే ఇక్కడ థా వచ్చేసరికి ఎవరి గురించి మాట్లాడొచ్చు అంటే ఒక పురుషుడి గురించి మాట్లాడొచ్చు అనమాట. నేను నా గురించి మాట్లాడుకున్నా లేదా నేను ఎవరైనా ఒక పురుషుడి గురించి మాట్లాడినా థా అని యూజ్ చేస్తాం. ఓకే, మనం ఒక పురుషుడి గురించి మాట్లాడితే ఓకే థా యూజ్ చేస్తాం. అలాగే ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు ఓకే మనం థే అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎక్కువ మంది గురించి మాట్లాడు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిన్న అక్కడ ఉన్నారు, వాళ్ళు నిన్న ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇలా వాళ్ళు అని ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు థే యూజ్ చేస్తాం. ఓకే, అలాగే ఒకే పర్సన్ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఒకళ్ళైనా కూడా థేనే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఒక్కడు పురుషుడు అయితే మీరు ఏమి యూజ్ చేయమన్నాను? థా యూజ్ చేయమన్నాను. కానీ ఒకవేళ ఒక వ్యక్తే కాకపోతే ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఓకే, ఏమంటాం మనం? నాన్నగారు నిన్న ఈ టైంకి ఆఫీసులో ఉండి ఉన్నారు అంటాం. నాన్నగారు ఆఫీస్లో ఉండి ఉన్నారు అంటామా, ఉండి ఉన్నాడు అంటామా? ఉండి ఉన్నాడు అన్నాం, ఎందుకంటే నాన్నగారు ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాం మనం కదా. అలా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి థా యూజ్ చేయకుండా థే యూజ్ చేస్తాం అనమాట. థే అంటే అర్థం ఏంటంటే ఉండి ఉన్నారు అని అర్థం వస్తుంది. ఓకే, క్లియర్ ఇంతవరకు. మరి స్త్రీలు ఒక్కళ్ళ గురించి మాట్లాడినా ఎక్కువ మంది గురించి మాట్లాడినా కూడా మనం థీ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంతే, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఓకే, ఒక్క స్త్రీ గురించి మాట్లాడినా ఎక్కువ మంది స్త్రీలు ఉన్నా ఆ స్త్రీలే ఉండాలి. ఇంకా దాంట్లో ఎటువంటి పురుషుల మధ్యలో ఉండకూడదు అనమాట. ఓన్లీ స్త్రీలే ఉండాలి. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం మాట్లాడుకునే వాళ్ళు స్త్రీలే ఉండాలి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం థీ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంతే, దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఈ 3 థింగ్సే. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా మీకు ఎప్పుడైనా మధ్యలో డౌట్ వచ్చిందనుకోండి, నేను మీకు పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చాను అందరికీ కూడా. ఓకే, సో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి సార్ నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదంటే నేను వాయిస్లోనో లేకపోతే దానికి సంబంధించిన వీడియోనో ఏదో ఒకటి నేను మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాను అనమాట. మీరు నన్ను అడగాల్సిన బాధ్యత మీ పైన ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ డే క్లాస్ వరకు వెయిట్ చేయనక్కర్లా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను నేను. భార్గవ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బహుశా రామ్ గ్రౌండ్లో ఉన్నాడు. शायद राम ग्राउंड पर था. గ్రౌండ్ పర్ ఉన్నాడు. ప్రెసెంట్ సార్ అది. అవును, ఉన్నాడు అంటే ప్రెసెంట్, ఉండి ఉన్నాడు అంటే పాస్ట్. ఓకే, రామ్ घर पर मैदान पर हूं सर. ఇంకెవరు మాట్లాడొద్దండి, ఓన్లీ చెప్పండి. घर पर
హో హో ఎందుకు వస్తుందండి? హో వస్తుందా? హో అంటే అర్థం ఏంటి? ఉన్నావు అని అర్థం వస్తుంది. రామ్ ఉన్నావు అంటామా? ఏమంటున్నాం తెలుగులో మనం? రామ్ ఓకే గ్రౌండ్లో ఉన్నాడు అంటామా, ఉన్నావు అంటామా? ఉన్నాడు. మరి ఉన్నాడు అన్నప్పుడు ఏం రావాలండి? హై హై రావాలి Sorry, కదా. మరి హో అంటారేంటి? అంతే కదా. ఓకే ఓకే. రామ్ గ్రౌండ్లో ఉన్నాడు అంటాం మనం. ఎందుకో స్టక్ అవుతుంది ఇది. ఉన్నాడు అంటున్నాం. ఓకే ఇలా ఇలా చెప్పేటప్పుడు రామ్ రామే. ఓకే గ్రౌండే లేదా మైదానం చెప్పొచ్చు. ఓకే మే లో. ఓకే హై ఉన్నాడు. ఏంటి ఎప్పుడు మీకు ఇది కన్ఫామ్గా తెలిసినప్పుడు రామ్ మైదాన్ మే హై అంటారు. ఒకవేళ ఎప్పుడైతే మీరు దీనికి షాయద్ అనేది యాడ్ చేశారో, బహుశా అనే వర్డ్ యాడ్ చేశారో, అప్పుడు ఏమవుతుంది? రామ్ గ్రౌండ్లో ఉన్నాడో లేదో మీకు తెలీదు, బహుశా ఉన్నాడు, బహుశా రామ్ గ్రౌండ్లో ఉన్నాడు అనే అర్థాన్ని మీరు తీసుకొస్తున్నారు. షాయద్ అనే పదాన్ని యాడ్ చేశారు అంత సింపుల్గా. రామ్ మైదాన్ మే హై, షాయద్ రామ్ మైదాన్ మే హై, బహుశా రామ్ గ్రౌండ్లో ఉన్నాడు. ఓకే బహుశా నేను నిన్న ఈ టైంకి ఎక్కడ ఉన్నాను? రెస్టారెంట్లో ఉన్నాను. నేను నిన్న ఈ టైంకి హోటల్లో ఉన్నాను, రెస్టారెంట్లో ఉన్నాను. ఎలా చెప్తారు? शायद मैं रेस्टोरेंट हूँ. రెస్టారెంట్ हुआ था सर గతం కాబట్టి నిన్న అన్నాను కదండి. నిన్న అని ఎప్పుడైతే నేను యూజ్ చేశాను, బహుశా నేను నిన్న రెస్టారెంట్లో ఉన్నాను అంటే నిన్నటి గురించి మాట్లాడుతున్నాను. నిన్నటి గురించి మాట్లాడితే మీరు ఎక్కడికి వెళ్ళాలి? యాక్చువల్గా థా యూజ్ చేయాలి, అంతే కదా. ఒకటి అదే అనమాట. ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నామా, పాస్ట్ గురించి మాట్లాడుతున్నామా, అదొక్కటి మీరు డెసిషన్ తీసుకోవాలన్నమాట. నేను చెప్పే సెంటెన్స్ని బేస్ చేసుకొని. ఓకే నేను నిన్న ఓకే హోటల్లో ఉన్నాను లేదా ఉండి ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు మై నేను, కల్ నిన్న, హోటల్ మే లో. ఓకే నిన్నటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏం రావాలి? థా. మీరు జెంట్ కాబట్టి థా వచ్చింది, లేడీ అయితే థీ వచ్చేది. ఓకే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బహుశా అని యాడ్ చేశారు. బహుశా అనేది ఎందుకు యాడ్ చేశారు? మీకు డౌట్ యాక్చువల్గా. నిన్న మీరు నేను అడిగాను, నిన్న టైంకి ఎక్కడున్నారు మీరు అంటే, బహుశా నిన్న టైంకి రెస్టారెంట్లో ఉన్నానంటారు మీరు. ఓకే సో అలా చెప్పేటప్పుడు బహుశా ప్లేస్లో షాయద్ యాడ్ చేశారు అంతే. షాయద్ మే కల్ హోటల్ మే థా అంటారు మీరు. ఓకే సార్ అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. ఎస్ మీరు అదనమాట అంతే. మనం గతం గురించి మాట్లాడుతామా, ప్రజెంట్ గురించి మాట్లాడుతామా? ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్తున్నాను కాబట్టి మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఎందుకంటే నేను నా బ్రెయిన్లో ఏముందో మీకేం తెలుసు, అంతే కదా. నేను ఆ ఎగ్జాంపుల్ సెంటెన్స్ని గతం గురించి ఊహించుకుంటున్నానా, ప్రజెంట్ గురించి ఊహించుకుంటున్నానా అనేది మీరు గెస్ చేయలేరు. కాబట్టి మీరు అక్కడ థా పెట్టాలా, హూ పెట్టాలా అనేది ఆ డౌట్లో మీరు ఉంటారు. అది కామన్. అది మీరు మాట్లాడేటప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా మాట్లాడతారనమాట. అది ఇబ్బంది ఏమి. రియల్ టైంలో ఇది అప్లికేషన్ బాగానే ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ కాబట్టి నేను అలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆ డిఫరెన్స్ మీకు తెలిసే చాలా అంతే. ఓకే నెక్స్ట్ రమేష్ బాబు గారు. ఓకే సుశీల గారు. సుప్రభాత్ జీ. ఓకే మేడం యాక్చువల్గా మీరు ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మీరు ఏం చేస్తారు ఏంటి? టీచర్స్. మీరు ఒక టీచర్. ఓకే చెప్పండి. నేను ఒక టీచర్ని. मैं एक टीचर हूँ. मैं एक टीचर हूँ. ఓకే 1990లో మీరు ఏంటి? 1990లో స్టూడెంట్స్. 1990లో మీరు ఒక స్టూడెంట్. మీరు 1990లో ఏంటి మేడం అని అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే నేను అప్పుడు ఒక స్టూడెంట్ అని చెప్తారు. ఎలా చెప్తారు? అప్పుడు అంటే తబ్ అని యూజ్ చేస్తాం. అబ్ అంటే ఇప్పుడు, తబ్ అంటే అప్పుడు. ఓకే అప్పుడు నేను ఒక స్టూడెంట్ని. అప్పుడు తబ్ నేను तब शायद कहाँ सर शायद रहा तब मैं एक स्टूडेंट हूँ. स्टूडेंट थी. స్టూడెంట్ ఏం చెప్తారు? థీ అని చెప్తారు. ఎందుకంటే మీరు లేడీ కాబట్టి మీరు థీ అని చెప్తున్నారు. అంటే నేను అప్పుడు ఒక విద్యార్థినై ఉండి ఉన్నాను. ఆ ఉండి ఉన్నాను అని చెప్పడానికి థీ యూజ్ చేశారు. ఇప్పుడు మీరు ఒక టీచర్ కాబట్టి నేను ఒక టీచర్నై ఉన్నాను. నేను అప్పట్లో ఒక స్టూడెంట్నై ఉండి ఉన్నాను. థీ. ఓకే అబ్ ఇప్పుడు నేను ఒక టీచర్ని. అబ్ మే ఏక్ టీచర్ హూ యూజ్ చేస్తారు మీరు. ఓకే అబ్ మే ఏక్ టీచర్ హూ. నేను ఇప్పుడు ఒక టీచర్ని.
అప్పుడు నేను ఒక విద్యార్థినిని, ఇప్పుడు టీచర్ని, అప్పుడు విద్యార్థినిని. ఓకే. అలాగే నేను అంటాను ఏమనంటే, మేడం మీరు 1990లో ఓకే మధ్యాహ్నం 3 గంటలకి ఎక్కడున్నారని అడిగాను. మధ్యాహ్నం 1990లో పలానా డేట్ ఆగస్ట్ 23న మధ్యాహ్నం 3 గంటలకి ఎక్కడ ఉన్నారని అడిగాను 1990లో. మీకు ఏం గుర్తుంటుంది? అప్రాక్సిమేట్గా చెప్తారు మీరు. సార్ 1990లో అయితే నేను అప్పుడు 5th క్లాస్ చదువుతున్నానంటే అది ఆగస్ట్ 23 అంటే మేబీ మండేనో ట్యూస్డే అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో అంటే మండే ట్యూస్డే అంటే స్కూల్కి హాలిడే లేదు కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకి నేను స్కూల్లోనే ఉండుంటాను. మీకు కూడా తెలియదు యాక్చువల్గా. ఓకే, అలా చెప్పాలంటే ఏం చెప్తారు? తబ్ మే స్కూల్ మే థీ అని స్ట్రాంగ్గా చెప్పరు. షాయద్ బహుశా, తబ్ అప్పుడు, మే నేను, స్టూడెంట్ షాయద్ తబ్ మే స్కూల్ మే థీ స్కూల్లో ఉండి ఉన్నాను. బహుశా అప్పుడు నేను స్కూల్లో ఉన్నానండి. ఓకే, అప్రాక్సిమేట్ చెప్తారు. కానీ 1990లో ఆ డేట్ ఎక్కడ గుర్తుంటుంది? మీకు గుర్తుండదు కదా. మీరు అది అప్రాక్సిమేట్ చెప్పారన్నమాట, గెస్ట్ చేశారు అంతే. ఓకే, గెస్ట్ చేసి చెప్పారు. ఆ టైంకి నేను స్కూల్లో ఉంటాను బహుశా. అర్థమైందా? సో అలా ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, గతంలో ఎక్కడున్నారు అని మీరు చెప్పడం, లేదా ఎవరైనా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారని చెప్పడం. అలాగే అది మీకు తెలియకపోతే, మీకు డౌట్ ఉన్నట్టయితే కనుక మీరు షాయద్ యాడ్ చేయడం. ఇంతవరకు మీ అందరూ క్లియర్? ఒకసారి అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. ఇప్పుడు డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు, నాకు డౌట్ ఉందన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అన్నీ వినుకోవడం, వినకపోవడం, విన్నవాళ్ళు చెప్పొద్దు. ఓకే, వీడియోస్ చూడండి. తమ్మారావు గారు చెప్పండి. నమస్తే సార్. క్లియర్ అండి? క్లియరా? డౌట్ లేదు కదా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఓకే. ఎవరికి డౌట్ లేదని అనుకుంటున్నాను నేను. ముందు నేను నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్తున్నాను నేను. ఓకే. మరి ఇప్పటి వరకు సార్ బాగుంది. ఇప్పటి గురించి ప్రస్తుతం ఎక్కడ ఉన్నామని చెప్పేస్తున్నాం, గతంలో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేస్తున్నాం, ఇంకా ప్రస్తుతం ఎలా ఉన్నాం, గతంలో ఎలా ఉన్నామని చెప్పేస్తున్నాం. బాగానే ఉంది. మరి భవిష్యత్తులో రేపు నేను ఈ టైంకి క్లాస్లో ఉంటాను, లేకపోతే రేపు నేను ఈ టైంకి జర్నీలో ఉంటానండి, క్లాస్ అటెండ్ అవ్వలేను. ఓకే, నేను ట్రైన్లో ఉంటాను ఈ టైంకి రేపు. ఇలా మీరు రేపు ఈ టైంకి ఎక్కడ ఉంటారు, లేకపోతే రేపు పలానా అంటే ఫ్యూచర్లో పలానా టైంకి పలానా డేట్కి మీరు ఎక్కడుంటారు అని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తారు? హూహోహేతో అవ్వదు, థాతేతితో అవ్వదు. మరి ఏం కావాలి మనకు? ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ కావాలి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఏమంటాం? విల్ బీ అంటాం. ఐ విల్ బీ అంటాం. ఐ విల్ బీ ఇన్ జర్నీ సార్, సో దట్ ఐ కాంట్ అటెండ్ ద క్లాస్ అంటారు మీరు. అంటే నేను రేపు ట్రైన్లో ఉంటానండి, ఐ విల్ బీ ఇన్ జర్నీ, నేను జర్నీలో ఉంటాను కాబట్టి నేను క్లాస్ అటెండ్ అవ్వలేను అని ఏదో చెప్తారు మీరు కదా. అలా విల్ బీ అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఎలా చెప్తాం అంటే చూడండి, హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగి, ఇవి యూజ్ చేస్తాం అనమాట. ఏంటి సార్ ఎన్ని ఉన్నాయి? ఓకే, సో ఇక్కడ హో హే అన్నారు, ఫస్ట్ 4 ఉన్నాయి. ఏదో మొత్తాన్ని బైహార్ట్ చేస్తాం, పర్లేదు బాగానే ఉందని, బాగానే ఉంది, అర్థమైంది. తర్వాత తాతీతి అని 3 చేశారు, 4 చేశారు, తగ్గించారు, ఒకటి తగ్గించారు, బాగానే ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు దీని కాస్త 8 చేశారు, ఇప్పుడు 8 ఎలా గుర్తుంటాయండి మాకు అని అడిగితే షార్ట్కట్లు ఉన్నాయి, దీన్ని గుర్తుపెట్టుకుందాం మనం ఒకసారి. ఓకే, మనం ఫ్యూచర్లో ఎక్కడైనా ఉంటాను అని చెప్పాలనుకున్నప్పుడు, నేను ఉంటాను అని చెప్పాలనుకున్నప్పుడు, మీరు జెంట్ అయితే హూంగా అని చెప్పాలి, లేడీ అయితే హూంగి అని చెప్పాలి. అర్థమైందా? హూంగా హూంగి. దీని షార్ట్ కట్ ఏంటంటే చూడండి, పైన ఆల్రెడీ మీరు మే వచ్చినప్పుడు హూ రావాలని గుర్తుపెట్టుకున్నారు కదా, మే వచ్చినప్పుడు హూ వస్తుందన్నారు కదా, దానికే భవిష్యత్తులో ఉంటాను అని చెప్పడానికి గా గీ యాడ్ చేసుకోండి చాలంతే. హూంగా హూంగి అంతే. పైన ప్రజెంట్ టెన్స్ గుర్తుంటే ఫ్యూచర్ టెన్స్ గుర్తుండిపోయినట్టే. ఫ్యూచర్లో మనం ఎక్కడ ఉంటామో చెప్పడం. ఓకే, మై హూ నేను ఉన్నాను, మై హూంగా నేను ఉంటాను. అర్థమైందా? మై హూ నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. సరే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఒక 8:30కి ఆ టైంకి ఎక్కడ ఉంటారు మీరు అంటే, మా అబ్బాయి స్కూల్ దగ్గర ఉంటాను నేను, ఎందుకంటే వాడిని స్కూల్ డ్రాప్ చేయడానికి వెళ్తాను. మీరు 8:30కి ఎక్కడ ఉంటారు అని మీరు నన్ను అడిగారు అనుకోండి, సో అప్పుడు నేను చెప్తాను అనమాట, మే స్కూల్ పర్ హూంగా, నేను స్కూల్ దగ్గర ఉంటాను. అర్థమైందా? అదే నేను మిమ్మల్ని అడుగుతాను, సార్ మీరు 10 o'clock ఎక్కడ ఉంటారండి? నేను ఆఫీస్లో ఉంటానండి, ఆఫీస్లో ఉంటాను, మే ఆఫీస్ మే హూంగా అంటారు. అదే సుశీల్ గారిని అడిగామనుకోండి, సుశీల్ గారు మీరు ఎక్కడ ఉంటారండి? యాక్చువల్గా మీరు 10 ఆ టైంకి ఎక్కడ ఉంటారండి? నేను స్కూల్లో ఉంటానంటారు, టీచర్ కాబట్టి స్కూల్లో ఉంటారు. ఓకే, మే స్కూల్ మే హూంగి అంటారు ఆవిడ, లేడీ కాబట్టి హూంగి అంటారు. ఎవరైనా జెంట్ని అడిగాను అనుకోండి, నేను ఆఫీస్లో ఉంటాను, నేను స్కూల్లో ఉంటాను, కాలేజ్లో ఉంటాను, హూంగా. అర్థమైందా మీకు? హూ అంటే ప్రజెంట్ ఉన్నాను, హూంగా అంటే ఫ్యూచర్లో ఉంటాను. ఐ విల్ బీ, ఐ యామ్ హూ, ఐ విల్ బీ హూంగా, దట్స్ ఇట్. అంతే, అంతమించి ఏమి లేదు, నథింగ్. చాలా ఈజీ, మీకు అర్థమైపోయింది. మే హూంగా, మే హూంగి. ఇక్కడ ఇంతకుముందు హూ అనేది ఎప్పుడు ఎవరి కోసం యూజ్ చేసాం?
లేడీ చెప్పినా జెంట్ చెప్పినా హూ అనే చెప్తున్నారు కాబట్టి అక్కడ ఒకటే ఉంది. ఇక్కడ ఏమైందంటే అది 2 అయ్యాయి అనమాట. అందు గురించి 4 8 అయ్యాయి. ఇక్కడ అక్కడ 4 ఉన్నాయి ఆప్షన్స్, ఇక్కడ 8 అయ్యాయి. 8 అయ్యానికి కంగారు పడక్కలేదండి, ఎందుకంటే ఒకటి గుర్తుంటే 2 గుర్తున్నట్టు. ఎందుకంటే చూడండి, గా ఇక్కడ గీ అంతే, గా గీ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్, నువ్వు ఉంటావు అని ఎవరైనా చెప్పాలనుకోండి, నువ్వు 9 గంటలకు ఆఫీస్లో ఉంటావు, నువ్వు 10 గంటలకు స్కూల్లో ఉంటావు, ఇలా ఎదుటి వ్యక్తిని నువ్వు అని పిలిచేటప్పుడు జెంట్ అయితే హోగే అనాలి, లేడీ అయితే హోగే అని. ఇది కూడా ఈజీనే, ఎందుకంటే మనకి తుమ్ము వచ్చినప్పుడు హో రావాలని ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, దానికి గే గీలు యాడ్ చేయండి. హోగే హోగి, ఇది అర్థమైపోయింది. ఇది ఈజీగానే మీరు చెప్పేయచ్చు. ఓకే, తుమ్ హో అంటే నువ్వు ఇప్పుడు ఉన్నావని, తుమ్ హోగే అంటే నువ్వు ఉంటావని. తుమ్ హో నువ్వు ఇప్పుడు ఉన్నావు, తుమ్ హోగే నువ్వు ఉంటావు. యు ఆర్ యు విల్ బీ. అర్థమైందా? అదే లేడీ అయితే తుమ్ హో తుమ్ హోగి. హో అంటే ఇప్పుడు ఉన్నావు, హోగి అంటే ఉంటావు ఫ్యూచర్లో, యూ విల్ బీ. అర్థమైందా? హోగే హోగి అంటే ఆల్రెడీ మనకి ప్రజెంట్ టెన్స్లో హూ హో తెలిస్తే వాటికి హూంగా హూంగి హోగే హోగి, గేలు గీలు గాలు గీలు యాడ్ చేశారు అంతే. అంతమే చేయాలి, నథింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి దానికి మ్యాచ్ అవ్వదు అనమాట. అక్కడేమో హై అని ఉంటుంది, ఇక్కడ హోగా అని వస్తుంది, కాబట్టి దీనికి మ్యాచ్ అవ్వదు. ఆ రెండు అయితే షార్ట్కట్లు దాంతో మనం మ్యాచ్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఏంటంటే హోగా హోగి అనమాట. ఏంటి చూడండి, అతడు ఉంటాడు, అతడు ఉంటాడు. రామ్ హోగా, రామ్ ఎక్కడ ఉంటాడు, 10 గంటలకు ఎక్కడ ఉంటాడు? లేకపోతే మీరు ఎవరో ఒక అఫీషియల్ని ఎవరైనా కలవడానికి వెళ్ళారనమాట, మినిస్టర్ని ఎవరైనా కలవడానికి వెళ్ళారు మీరు, ఆ పిఏ ఉంటాడు అన్నమాట, పిఏ అని అడుగుతారు మీరు ముందు. నేను అదే మినిస్టర్ గారిని కలవాలండి, యాక్చువల్గా రావాలనుకుంటున్నాను. ఓకే, మినిస్టర్ గారిని రావాలనుకుంటున్నాను. ఆయన మధ్యాహ్నం 3 గంటలకి ఎక్కడ ఉంటారు, ఫ్రీగానే ఉంటారా, ఎక్కడ ఉంటారు, ఆఫీస్లో ఉంటారా, ఇలా అడుగుతారు మీరు. ఓకే, అప్పుడు ఆయన చెప్తాడనమాట, హా హోగా, హా ఆఫీస్ మే హోగా, ఆఫీస్లో ఉంటాడు. ఇక్కడ మినిస్టర్ అన్నాం కాబట్టి ఉంటారు అనాలి, ఎందుకంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి. మామూలుగా ఉంటాడు అని మాట్లాడుకుంటారు అనుకోండి, మీరు ఏమంటారు, హోగా. రామ్ ఆఫీస్ మే హోగా, రామ్ ఆఫీస్లో ఉంటాడు. రామ్ విల్ బీ ఇన్ ద ఆఫీస్. ఓకే, రామ్ విల్ బీ ఇన్ ద ఆఫీస్ అంటే రామ్ ఆఫీస్లో ఉంటాడు ఫ్యూచర్లో, హోగా. అదే సీత గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, సీత అయితే స్త్రీ కాబట్టి హోగి. ఓకే, ఇప్పుడు సుశీల గారి గురించి, సుశీల గారు ఆవిడ టీచర్ కాబట్టి ఆవిడ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం హోగి అనేది యూజ్ చేయలేం. అర్థమైందా? అదే ఎవరైనా ఇక్కడ స్టూడెంట్ ఉన్నారనుకోండి, స్టూడెంట్కి అయితే మనం చెప్పొచ్చు అనమాట హోగి అని. ఓకే, ఎవరో మనకి సునీత అనే ఒక అమ్మాయి ఉందనుకుందాం, స్కూల్ స్టూడెంట్. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయికి మనం రెస్పెక్ట్ ఇవ్వక్కర్లా, చిన్న అమ్మాయి కాబట్టి. సో సునీత ఎక్కడ ఉంటుందండి, 10 గంటలు కానీ మీరు అడిగారు అనుకోండి, సునీత స్కూల్లో ఉంటుందని చెప్పాలనుకోండి, సునీత స్కూల్ మే హోగి అని చెప్తాం. ఆమె స్కూల్లో ఉంటుంది, వహ్ స్కూల్ మే హోగి. ఆమె ఉంటుంది అంటే వహ్ స్కూల్ మే హోగి, లేదా పేరుతో చెప్పేటాడు సునీత స్కూల్ మే హోగి. రామ్ స్కూల్ మే హోగా, వహ్ స్కూల్ మే హోగా, అతను స్కూల్లో ఉంటాడు. అర్థమైందా మీకు? ఉంటాడు, ఉంటుంది, హోగా హోగి, క్లియర్. అలాగే తూ, నువ్వు, తూ అని ఎప్పుడైతే మనం రెస్పెక్ట్ లేకుండా చిన్నవాళ్ళని పిలుస్తామో అప్పుడు కూడా హోగా హోగిలు యూజ్ చేయొచ్చు. తూ స్కూల్ మే హోగా, తూ స్కూల్ మే హోగి. వెరీ నైస్. నెక్స్ట్, మరి ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు లేదా ఒక్కళ్ళకే రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడేటప్పుడు ఉంటారు అంటాం. ఇప్పుడు చెప్పాను, యాక్చువల్ సుశీల గారు ఎక్కడ ఉంటారు 10 గంటల కంటే, ఆవిడ స్కూల్లో ఉంటారు. ఓకే, ఇక్కడ ఆవిడ లేడీ కాబట్టి హోంగి అనేది యూజ్ చేయాలన్నమాట. ఆవిడ ఒక్క ఆవిడైనా కూడా హోంగి అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే ఆవిడ రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం. సుశీల గారు స్కూల్లో ఉంటారు, సుశీలాజీ స్కూల్ మే హోంగి, షీ విల్ బీ ఇన్ ద స్కూల్. ఇంగ్లీష్లో రెస్పెక్ట్ ఏమి ఉండదు, షీ అనే అంటే ఎవరైనా కూడా. ఓకేనా? కానీ హిందీలో వచ్చేసరికి ఏంటంటే, హిందీలో కానీ తెలుగులో కానీ వారు స్కూల్లో ఉంటారు. నిన్న ఎవరో అడిగారు యాక్చువల్గా, సార్ మీరు ఆయన అంటే వే అన్నారు, మరి ఆవిడ అన్నా కూడా వేనే యూజ్ చేయాలంటే వేనే యూజ్ చేయాలి, ఎందుకంటే వారు అనే అర్థం వస్తుంది అనమాట, ఆవిడ వారు. ఇంకా వే స్కూల్ మే హోంగి, ఆవిడ స్కూల్లో ఉంటారు. ఓకేనా? లేదా ఎవరో మనకి అర్జున్ గారు. ఓకే, అర్జున్ గారి పేరు కనిపిస్తుంది ఇక్కడ నాకు. అర్జున్ గారు ఎక్కడ ఉంటారు? అర్జున్ గారు ఆఫీస్లో ఉంటారు. అర్జున్జీ ఆఫీస్ మే హోంగే. అర్జున్ గారు ఆఫీస్లో ఉంటారు. అర్జున్జీ ఆఫీస్ మే హోంగే, హీ విల్ బి దేర్ ఇన్ ఆఫీస్. అంటే ఆయన ఆఫీస్లో ఉంటారు. హోంగి ఉంటారు, హోంగే ఉంటారు. అర్థమైందా? సో అలా మీరు దీంట్లో 4 గుర్తుపెట్టుకుంటే మీకు మరొక 4 ఫ్రీ అన్నమాట. ఓకే, చూడండి, హోంగా గుర్తుపెట్టుకోండి చాలు. లేడీస్కి వచ్చేసరికి గీ అవుతుంది, అది గా కాస్త గీ అవుతుంది. హోగే గుర్తుపెట్టుకోండి, ఆ గేని గీ చేశారంటే లేడీస్ గురించి చెప్పేసినట్టే. హోగా గుర్తుపెట్టుకోండి, హోగాలో గాని గీ చేసేయండి. హోంగే గుర్తుపెట్టుకోండి, గేని గీ చేయండి, అయిపోయిందండి. అర్థమైందా? ఇక్కడ 4 కన్సిడర్ చేస్తాం, మిగిలిన 4 ఈ కారాంత శబ్దాలు అనమాట లేడీస్కి. అంతే. సో అలా మనం ఉంటాను, ఉంటాము, ఉంటారు అనే సిచ్యువేషన్లో ఇవి చెప్పేయచ్చు. నేను ఇలాగే స్క్రీన్
ప్రజెంట్ చేస్తూ నేను మీకు ఎంతవరకు అర్థమైంది, అసలు అర్థమైందా లేదా అనేది టెస్ట్ చేయడానికి నేను ఎవరైనా ర్యాండమ్గా పిలిచి అడుగుతాను. మీరు చెప్పడానికి ట్రై చేయండి. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఇబ్బంది ఏమి లేదు. ఓకేనా? మీరు రెఫరెన్స్ తీసుకుని చెప్పొచ్చు. చంద్రకాంత్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు 10 o'clock ఎక్కడ ఉంటారు సార్? సార్ ఈరోజు ఫస్ట్ క్లాస్ సార్ నేను యాక్చువల్లీ. పర్లేదు ఆయన చెప్పచ్చు, మీరు పర్లేదు. నేను 10 గంటలకి ఆఫీస్లో ఉంటాను. మీరు ఎక్కడ ఉంటారో ఆ లొకేషన్ చెప్పండి చాలు. ఎలా చెప్తారు? నేను 10 बजे ऑफिस में हूँ. ऑफिस में सर फ्यूचर सर मैं ऑफिस హూంగా. వెరీ గుడ్. ఇంకేంటి ఇంకా మీరు ఫస్ట్ క్లాస్ ఏముంది, మీరు హ్యాపీగా చెప్పేస్తున్నారు. ఓకే. నేను 10 बजे 10 o'clockకి ఆఫీస్లో హూంగా ఉంటాను. ఓకే. అదే ఒక లేడీ చెప్పాలి, ఆవిడ చెప్తుందంటారు. लेडी मैं 10 बजे ऑफिस में होंगी. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఎంత ఈజీనో అంటే ఫస్ట్ క్లాస్ జస్ట్ ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు ఇప్పుడు. ఓకే, అంత ఈజీ అనమాట కాన్సెప్ట్స్, అంత మించి ఏం నథింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఉదయ్ కుమార్ గారు. జీ సార్ చెప్పండి. నువ్వు 10 గంటలకు ఆఫీస్లో ఉంటావు. ఒక జంట గురించి చెప్తున్నావు. तुम ऑफिस में హోగే. వెరీ గుడ్. తుమ్ ఆఫీస్ మే హోగే. నువ్వు ఆఫీస్లో ఉంటావు. ఒక లేడీ గురించి చెప్పండి. तुम ऑफिस में होगी. వెరీ నైస్. తుమ్ ఆఫీస్ మే హోగి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హోంగి అంటే అర్థం ఏంటి, తెలుగు అర్థం ఏంటి అంటే ఉంటాను. ఓకే. ఈ హోగే అంటే అర్థం ఏంటంటే ఉంటావు. హోగి అంటే అర్థం ఏంటి, ఉంటావు, ఉంటాడు, ఉంటుంది అని 3 అర్థాల్లో తీసుకుంటాం. అలాగే హోంగి అంటే అర్థం ఏంటంటే ఉంటారు, ఉంటాము, ఉంటాయి అనే అర్థాల్లో తీసుకుంటాం. ఓకే. ఆ తెలుగు అర్థాలు మనం మ్యాచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హిందీ మనం చెప్పేయచ్చు అనమాట. ఓకే. ఉంటాను, నేను ఉంటాను, నువ్వు ఉంటావు, అతడు ఉంటాడు, ఆమె ఉంటుంది, వాళ్ళు ఉంటారు. అక్కడ ఏమొచ్చింది, ఉంటారు వచ్చిందా, ఉంటాము వచ్చిందా, ఉంటావు వచ్చిందా, ఏమొచ్చింది తెలుగులో చూసుకుంటే దాన్ని మ్యాచ్ చేసుకుంటూ ఇది ప్లేస్ చేసేస్తే సరిపోయింది. అంతే, హిందీ సెంటెన్స్ వచ్చినట్టు అక్కడ. థ్యాంక్ యూ సార్ ఉదయ్ కుమార్ గారు. నెక్స్ట్ రాజు జే. సార్ రాజు జక్కల సార్ ఉన్నారా? దేవిప్రియ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సార్ వన్ సెకండ్ స్క్రీన్ షేర్ పోయింది. ఓకే. రాము సాయంత్రం 5 గంటలకి పార్కులో ఉంటాడు. రాము సాయంత్రం 5 గంటలకి పార్కులో ఉంటాడు. राम इवनिंग 5 बजे को पार्क में తానా ఉంటాడు. ఫ్యూచర్ ఇది. ओके राम 5 बजे को पार्क में होगा. హోగా కాదు, హోంగా అంటే లేదు యాక్చువల్గా. హోగా ఎందుకంటే ఇక్కడ హోగా అంతే. హోగా. ఎస్. రామ్. ఓకే. షామ్ లేదా షామ్ కో. ఓకే. 5 బజే అంటే 5 గంటలు, 5 గంటలకి. ఓకే. 5 बजे में పార్కులో హోగా ఉంటాడు. ఇక్కడ ఏముంది, హోగా అంటే ఉంటాడు అని చెప్పడానికి హోగా యూజ్ చేస్తాం. పార్క్ మే హోగా, పార్కులో ఉంటాడు. రామ్ విల్ బి ఇన్ ద పార్క్ బై 5 o'clock లేదా at 5 o'clock. राम शाम को पार्क में होगा. షామ్ 5 बजे को అలా కూడా చెప్పొచ్చు. రామ్ షామ్ 5 बजे को. షామ్ అంటే సాయంత్రం, 5 बजे को 5 గంటలకి పార్క్ మే హోగా. ఓకే. సీత 5 గంటల పార్కులో ఉంటుంది. సీత शाम 5 बजे को पार्क में होगी. వెరీ గుడ్. హోగి. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే. జీ కుమార్ గారు, గౌరవ కుమార్ గారు, జీ కుమార్ గారు ప్లీజ్ అని కొద్దిగా అలర్ట్గా ఉండాలండి. ఓకే. మహేష్ విఎస్ సార్ నమస్తే. రాము అలాగే సీత ఓకే రేపు ఇక్కడ ఉంటారు. రాము సీత రేపు ఇక్కడ ఉంటారు. రాము సీత టుమారో కల్ ఎస్ సార్. కల్ ఇద్దర్ హోంగే ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే రామ్ అనే పర్సన్ ఏమో పురుషుడు, సీత అనే పర్సన్ ఏమో స్త్రీ. కాంబినేషన్ ఉంది ఇక్కడ, జెండర్ కాంబినేషన్ ఉంది, అంటే మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ ఉంది. ఎప్పుడైతే ఇలా మనం ఒకరికంటే ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుకుంటున్నామో, అంటే బహువచనం ప్లూరల్ గురించి మాట్లాడుకుంటున్నామో, వాళ్ళలో మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం హోంగే అనేది యూజ్ చేస్తాం. ఓకే.
ఓకే సార్. సీత గీత రేపు ఇక్కడ ఉంటారు. సీత గీత రేపు ఇక్కడ ఉంటారు. సీత గీత కల్ ఇదర్ హోంగి. హోంగి, వెరీ గుడ్. సీత గీత ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సీత గీత ఇద్దరు ఉన్నారు. హోంగి. అయితే వాళ్ళిద్దరు కూడా స్త్రీలే. సీత గీత ఇద్దరు కూడా స్త్రీలే. అక్కడెక్కడ పురుషుల కాంబినేషన్ లేదు కాబట్టి హోంగి అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఓన్లీ పురుషులున్నా, ఎక్కువ మంది ఓన్లీ పురుషులున్నా, లేదా స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉన్నా, దాంట్లో పురుషులు మిక్స్ అయ్యారనుకోండి మనం చెప్పే గ్రూప్ ఆఫ్ పీపుల్లో, అలాంటప్పుడు ఈ గే హోంగే యూజ్ చేస్తాం. లేదు అందరూ స్త్రీలు అనుకోండి, అప్పుడు హోంగి యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరో హ్యాండ్స్ రైజ్ చేశారు. సో ఓకే, ఈరోజు చెప్పే కాన్సెప్ట్స్ అయితే అయిపోయిందండి. కాన్సెప్ట్ అయితే అయిపోయింది. సో ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మనం డౌట్స్ క్లియర్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మనం ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం. విల్ బీ అని ఇంగ్లీష్లో అయితే ఏదైతే చెప్తామో మనం దాన్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకున్నాం. ఏ సబ్జెక్ట్స్ ఎలా చెప్పాలి. ఓకే, ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏం చెప్తున్నాం మనం? ఎనీ సబ్జెక్ట్, నేను ఉంటాను, నువ్వు ఉంటావు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అతడు ఉంటాడు, ఆమె ఉంటుంది, ఎలా రామ్ ఉంటాడు, సేతు ఉంటుంది, ఎలా చెప్పాలనుకున్నా కూడా మనం ఇంగ్లీష్లో విల్ బీ అనేది యూజ్ చేస్తాం. హీ విల్ బీ, షీ విల్ బీ, దే విల్ బీ, ఇట్ విల్ బీ, రామ్ విల్ బీ, సీత విల్ బీ, యూ విల్ బీ, ఇలా మనం యూజ్ చేస్తాం. ఓకే, ఐ విల్ బీ ఇలాగే యూజ్ చేస్తాం కదా. విల్ బీ ఒకటే యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమైందంటే मैं होऊंगा, मैं होंगी, तुम होगे, तुम होगी, वह होगा, वह होगी, వే హోంగే, వే హోంగి అంటే అక్కడ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగీలు మారుతున్నాయి. అర్థమైందా? ఆ మార్పులు ఎలా జరుగుతున్నాయి, దానికి తెలుగు అర్థం ఏంటి అనేది తెలుసుకుంటే ఈరోజు క్లాస్ మీకు అర్థమైపోయినట్టు. ఇది ఇక్కడితో అయిపోదు. ఓకే, కంటిన్యూస్గా మీరు హిందీ మాట్లాడుతున్నంత వరకు కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు దీన్ని వదిలేద్దాం అనుకునేది ఇది మిమ్మల్ని వదలదన్నమాట. ఓకే, కాబట్టి కంపల్సరీ నేర్చుకోవాల్సింది తప్పదు. ఓకే, సో హూ హో హై హై థాతేతి హోంగా హోంగి. ఓకే, వేణు గారు చెప్పండి సార్, మీ డౌట్ చెప్పండి. సార్ ఇప్పుడు నిన్న అంటే కళ్ళు యూజ్ చేస్తాం కదా, ఇప్పుడు రేపు అన్న కూడా కళ్ళు. వెరీ నైస్, మంచి డౌట్, చాలా మంచి డౌట్. ఒకసారి వెయిట్ చేయండి, ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. చూడండి, ఇప్పుడు ఒకసారి మైక్ ఆఫ్ చేయండి సార్. ఓకే, చూడండి, వేణు గారు అడిగిన డౌట్ ఏంటంటే సార్ కళ్ళు అంటే నిన్న అన్నప్పుడు కూడా కళ్ళు యూజ్ చేస్తున్నాం, అలాగే రేపు, ఇది సరిగా, ఓకే, రేపు అన్నప్పుడు కూడా కళ్ళు యూజ్ చేస్తున్నాం కదా. కళ్ళు అంటే నిన్న, రేపు అనే రెండు అర్థాల్లో మనం యూజ్ చేస్తున్నాం కదా సార్. ఇప్పుడు ఒక సెంటెన్స్లో కళ్ళు వస్తే దీన్ని నిన్నగా కన్సిడర్ చేయాలా, రేపుగా కన్సిడర్ చేయాలా, ఎలా తెలుస్తుంది మనకి? అక్కడున్న కళ్ళకి నిన్న రేపు అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తెలుగులో ఉందనుకోండి, చూడండి, నిన్న అంటే దానికి ఒక వర్డ్ ఉంది, రేపు అంటే క్లియర్గా ఒక వర్డ్ ఉంది, రెండు అర్థాలు ఉన్నాయి, టూ వర్డ్స్ ఉన్నాయి, నిన్నటికి రేపటికి. ఇంగ్లీష్లో కూడా అంతే, ఎస్టర్డే, టుమారో, బాగుంది, క్లియర్గా ఉంది. మరి హిందీలో ఏంటంటే ఒకటే ఉంది, ఎలా తెలుస్తుందని చెప్పేసి ఆయన అడిగారు. ఇది ఎలా తెలుస్తుందంటే చూడండి, హెల్పింగ్ వర్బ్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఓకే, కల్ థా అన్నాను అనుకోండి, కల్ థా అంటే, ఓకే, కల్ థా అంటే నిన్న ఉండి ఉన్నాను అని అర్థం వస్తుంది అనమాట. ఐ వాజ్, ఎప్పుడైతే వజ్ అని ఎప్పుడైతే ఇంగ్లీష్లో వచ్చిందో, మనం ఎప్పటి గురించి మాట్లాడుతున్నట్టు, గతం గురించి మాట్లాడుతున్నట్టు, అంటే నిన్నటి గురించి మాట్లాడుతున్నట్టు. అర్థమైందా? అదే కల్ తర్వాత ఈ హోంగా హోంగి, హోగే హోగీలు వచ్చాయనుకోండి, తాతేతీలు కాకుండా, దీని అర్థం ఏమొస్తుంది? రేపు అని అర్థం వస్తుంది అనమాట. కల్ హోంగా అంటే నిన్నుంటానని చెప్పం కదా మనం, నిన్నుంటానంటామా అనం కదా, రేపు ఉంటాను. ఓకే, రేపు ఉండి ఉన్నానంటామా అనం, ఏమంటాం? నిన్న ఉండి ఉన్నానంటాం. అర్థమైందా? అంటే ఈ హెల్పింగ్ వర్బ్ని బేస్ చేసుకుని ఆ సెంటెన్స్లో కళ్ళని ఎప్పుడైతే వచ్చిందో దానికి రిలేటెడ్గా అదే సెంటెన్స్లో చివరిలో ఏ హెల్పింగ్ వర్బ్ ఉంది, పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉందా, ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ ఉందా అన్న దాన్ని బేస్ చేసుకుని ఈ కళ్ళకి నిన్న రేపా అనేది మనం డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. సెంటెన్స్లో నిన్నటి గురించి మాట్లాడుతున్నారు, రేపటి గురించి మాట్లాడుతున్నారు అనేది. ఓకే సార్, మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సార్ చెప్పండి సార్. సర్వనామాల్లో ప్రజెంట్ టెన్స్ లో మనం మేము యూజ్ చేసినప్పుడు హూ వచ్చింది, తుమ్ము యూజ్ చేసినప్పుడు హో వచ్చింది కదా సార్. అవునండి. ఇక్కడ పాస్ట్ లో హోగే వచ్చింది, మరి యహా వహా ఏవేకి హై వచ్చింది కదా సార్. ఇక్కడ హోగా హో ఎందుకు వచ్చింది సార్? అదే చెప్పాను నేను. యాక్చువల్గా వీటికైతే షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇలా ఉంది హిందీలో, అంతే. దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. యాక్చువల్గా మనకు కావాల్సిన దాన్ని మార్చుకోలేం. అది హిందీలో ఎలా ఉంది అలాగే మనం నేర్చుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దానికి రిలేటెడ్గా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంది ఇక్కడ, అంతే కదా. అది చెప్పాను మీకు నేను, యాక్చువల్గా పాయింట్ చెప్పాను. ఇక్కడ వచ్చేసరికి హోంగా హోంగి ఉంది కాబట్టి హో అనేవి రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి హ్యాపీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనం బై హార్ట్ చేయాలంతే.
దీనికి ఏమి లాజిక్ లేదు, అది అక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏమీ ట్రిక్ లేదనమాట. అర్థమైనా మీకు? అది అలాగే గుర్తుపెట్టుకోవాలి, తప్పదు ఇంకంతే. ఓకే, హోగా హోగి అని గుర్తుపెట్టుకోవాలి, వీటిని హోంగే హోంగే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండే కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇంకా మిగిలిన రెండు కూడా వచ్చేసరికి ఏంటంటే ఓకే హూ హో అనేవి ఆల్రెడీ పైన ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా. మీకు డౌట్ ఉందండి ఏమైనా? మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు లేదు కదా? క్లియర్ చేశారు సార్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అర్జున్ గారు. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నేను అర్జున్. मैं अर्जुन మే అర్జున్ హూ. మే అర్జున్ హూ. ఓకే, मैं अर्जुन हूँ. అర్జున్ హూ. నేను అర్జున్. ఓకే, నేను మీరేంటో చెప్పండి సార్. मैं किसान हूँ. మే किसान हूँ. మే కిసాన్ హూ. వెరీ నైస్. మే కిసాన్ హూ. నేను కిసాన్ హూ, నేను రైతును. ఓకే, నెక్స్ట్ మీరు ఎక్కడున్నారో చెప్పండి సార్. मैं घर में हूँ. మే ఘర్ మే హూ. వెరీ నైస్. హన్మకొండ से నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నానని చెప్తున్నారు మీరు. మే ఘర్ మే హూ, నేను ఇంట్లో ఉన్నాను. ఓకే, అలాగే మీరు ఏ ఊళ్ళో ఉన్నారో కూడా చెప్పచ్చు మీరు యాక్చువల్గా. मैं हन्मకొండ से बात कर रहा हूँ. వెరీ గుడ్. మే హన్మకొండ సే బాత్ కర్ రహా హూ అని చెప్పారు మీరు. అంటే నేను మాట్లాడుతున్నాను కూడా చెప్పేశారు మీరు. అడ్వాన్స్ లెవెల్ సర్వీస్ స్టాండర్డ్స్ కూడా చెప్పేశారు. వెరీ నైస్. మే హన్మకొండ మే హూ. మే హన్మకొండ సే హూ. నేను హన్మకొండలో ఉన్నాను, నేను హన్మకొండ నుండి. వెరీ గుడ్. నేను బాగున్నాను. ठीक हूँ. ठीक है. मैं ठीक हूँ. మే ఠీక్ హూ. ఓకే, తర్వాత నేను లోపల ఉన్నాను. अंदर से हूँ. అందర్ హూ. అందర్ హూ. మే అందర్ హూ. నేను లోపల ఉన్నాను. मैं अंदर हूँ. అందర్ హూ అంటే నేను లోపల ఉన్నాను. ఓకే, నేను ఎవరు? मैं कौन है. మే కౌన్ హూ. మే కౌన్ హూ. मैं कौन మే हूँ. కౌన్ హూ. ఓకే, మే కౌన్ హూ. నేను ఎవరు? నేను ఎవరు? ఓకే, సీత నువ్వు ఎలా ఉన్నావు? सीता कैसे है. సీత తుమ్. कैसे है. तुम सीता कैसे है. సీత తుమ్. చూడండి ఎలా అని చెప్పడానికి ఏం చెప్తున్నాడు? సీత కదా ఇక్కడ, లేడీ కదండి. కైసి రావాలి. కైసి హో. ఓకే సార్. సీత కైసి హో. ఓకే, అంటే సీత నువ్వు ఎలా ఉన్నావు? సీత నువ్వు ఎలా ఉన్నావు? ఓకే సార్. అతను లోపల ఉన్నాడా? సార్ అర్థం కదా. అతడు లోపల ఉన్నాడా? वहाँ अंदर है. क्या वह अंदर है? क्या वह अंदर है? क्या क्या अंदर है. क्या वह अंदर है? అతను లోపల ఉన్నాడా? లోపల ఉన్నాడా? ఓకే, అతను ఎలా ఉన్నాడు? वहाँ कैसे है. ఓ కైసా హై. ఓ కైసా హై. అక్కడ అతడు అన్నాం కాబట్టి కైసా అంటాం అనమాట. అతడు అంటే ఏమొస్తుంది? కైసా వస్తుంది. ఓ కైసా హై. ఆమె ఎలా ఉందంటే ఓ కైసీ హై. వాళ్ళు ఎలా ఉన్నారు? కైసే హై. కైసా కైసే కైసీ వస్తుంది అనమాట. ఓకేనా? ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అర్జున్ గారు. వినండి, వింటూ మీరు చెప్తూ ఉండండి. ఓకేనా? అశోక్ కుమార్ గారు. వాయిస్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్. చెప్పండి సార్. ఆమె ఎలా ఉంది? ఆమె ఎలా ఉంది? ఆమె ఆమె అని చెప్పడానికి ఏం చెప్తాం? ఆమె. మీరు ఒక పని చేయండి సార్. ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి ఒకసారి అశోక్ కుమార్ గారు, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి.